భక్తుడైనటువంటి జార్జ్ ముల్లర్ గారిని ఓ రోజు ప్రశ్నించారు, అయ్యా మీ ఆరోగ్యానికి సీక్రెట్ ఏమిటి, రహస్యం ఏమిటి? మీ ఆరోగ్యానికి రహస్యం ఏమిటి? జార్జ్ ముల్లర్ ఇచ్చినటువంటి అద్భుతమైన సమాధానం, మొదటిగా నేను నా దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవిస్తాను. ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ను కలిగి ఉండాలి. ఆశించేవాళ్ళు ఖచ్చితంగా ఈ సూత్రాలు మనం పాటించాలి. తను చెప్పింది ఏమిటయ్యా అంటే, నేను అపవిత్రతకు దూరంగా ఉంటాను, అంటే పరిశుద్ధంగా జీవిస్తాను. 2, నా దేవునికి నాకు మధ్య ఏ అడ్డు లేకుండా జాగ్రత్త పడతాను. అపవిత్రతకు చోటివ్వను. అడ్డు లేకుండా, దేవునికి నాకు మధ్య ఏది అడ్డు లేకుండా జాగ్రత్త పడతాను. 3, నా హృదయంలో ఎవ్వరి పట్ల ద్వేషం కానీ, కోపం కానీ, ఆయాసం కానీ అసలు ఉంచుకోను. ఆయాసానికి చోటు లేదు, అపవిత్రతకు చోటు లేదు. అడ్డు లేకుండా, దేవునికి నాకు మధ్య అడ్డు లేకుండా జీవిస్తున్నాను. అంతేకాకుండా అందరినీ మనస్ఫూర్తిగా క్షమించేస్తాను. వింటున్నారా? అందరినీ క్షమిస్తాను. అసూయ లేకుండా, ద్వేషం లేకుండా, కోపం లేకుండా బ్రతుకుతాను. అపవిత్రతకి ఏమాత్రము తావివ్వను. దేవునికి నాకు మధ్య ఏ అడ్డు లేకుండా జీవిస్తున్నాను. ఫలితంగా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నాను, శారీరకంగాను ఆరోగ్యంగా ఉన్నాను.